ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్లో గత 27 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలను తమ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారని, ఆ ఆనవాయితీని ముందుకు తీసుకెళ్తున్న కంపర రమేష్ మిత్ర బృందం అభినందనీయులని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్లో కంపర రమేష్ మిత్ర మండల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఉత్సవ పందిరిలో స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేయించారు. ఉత్సవ నిర్వాహకులు కంపర బాబీ స్వామివారి దర్శనాన్ని ప్రారంభించారు. పీటలపై కూర్చున్న సతీష్, చిక్కాల రాజా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ పందిరి వద్దకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, పంతం సందీప్లు విచ్చేశారు. ఉత్సవ పందిరి వద్దకు విచ్చేసిన పంతం నానాజీకి ఉత్సవ నిర్వాహకులు కంపర బాబీ సాల్వాలు కప్పి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంత నానాజీ స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ తన మావయ్య కంపర కృష్ణారావు ప్రారంభించిన గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆయన కుమారుడు కంపర రమేష్ కొనసాగించారని, రమేష్ మరణించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కంపర బాబీ ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. ఉత్సవ నిర్వాహకులు కంపర బాబీ మాట్లాడుతూ 50 బిల్డింగ్ సెంటర్లో గత 27 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న కంపర రమేష్ మిత్రమండలికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూము బన్ను, చెక్కపల్లి శ్రీనివాస్, సిహెచ్ సురేష్ బాబు, బొల్లం రవి, బలరాం, కొత్త వీరబాబు, శ్రీరాములు, చిత్తజల్లు బుజ్జి, కొత్త శంకర్, వి భాస్కర్, బి గోపి, పెద్ద సంఖ్యలో కంపర రమేష్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మా మామగారు కంపర కృష్ణ గారు 27-30 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ విగ్రహం ఇక్కడ పెట్టడం, ప్రతిసారి పండుగ చేయడం, ఒక పండుగ వాతావరణం 11 రోజుల పాటు మేము పండుగ వాతావరణంతో చేసుకునేవాళ్ళు. మా చిన్నప్పటి తెరమేల తర్వాత రమేష్ దాన్ని కొనసాగించడం జరిగింది చాలా సంవత్సరాలు. రమేష్ దురదృష్టవశాత్తు మనం రమేష్ని కోల్పోయినప్పటికీ వేళ బాబీ నుండి దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా చేస్తాను. అలాగే సీని కానీ, అలాగే వెంకట్రావు కానీ, సురేష్ కానీ అందరూ కూడా ఇప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిసారి వీళ్ళకందరి యొక్క హస్తంతో దీన్ని ముందుకు తీసుకెళ్తాను. వీళ్ళందరూ మిత్ర బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ చుట్టుపక్కల చాలామంది దీని మీద విశ్వాసం, చెత్త విశ్వాసంతో 11 రోజులు దీన్ని ఎప్పుడు కూడా దీన్ని అంత ఆడంబరంగా చేయడానికి సహకరిస్తూ ఉన్నారు. అట్లాగే 11 రోజులు కూడా భక్తులతో కిటకిటలాడతారు. ఇది ఎల్లవేళ ఎక్కువ జరగాలని. ఈరోజు ఇక్కడ చేసిన మా బావగారు రూరల్ ఎమ్మెల్యే అయిన శ్రీ పంత నానాజీ గారికి ప్రత్యేక మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఆయన ఇక్కడికి వచ్చిన వెంటనే ఏదో నా చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగిన ఏరియాలో ఎక్కడికి ఎన్ని చోట్లకి వెళ్ళినా సరే ఇక్కడికి వస్తే ఒక అనుభూతి ఉంటుంది. తిరిగిన ఏరియా కాబట్టి చాలా ఆనందం వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన ఇందాక అనేది రమేష్ అన్నది ఎప్పుడు అలాగా గుర్తొస్తుంది. ఎందుకంటే అంత కీర్తి చేసిన మా తమ్ముడు రమేష్ గారు ఇక్కడ చేసేవారు. ఆయన జ్ఞాపకాలతో మాకు ఇప్పుడు వెళ్ళ ఉండడం అయితే జరుగుతుంది. ఆయన కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళినా సరే ఇక్కడికి వస్తే ఆ అనుభూతులన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయని చెప్పేసి అన్నది మా కమిటీ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ రమేష్ మిత్రమండలి చాలామంది ఉన్నారు. బన్ను అయితేనే మా శ్రీను, సురేష్, బలరాం అందరూ కలిపి కల్లుకట్టుగా రాజకీయాలకు అతీతంగా మేము ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఆ స్వామివారి దయ ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.